మన ఛానల్లో ఈ బైక్ బ్యాటరీ తయారు చేయటం గురించి రాబోతుంది. మరియు 5.1 7.1 హోమ్ థియేటర్లో ఎలా మేకింగ్ చేసుకోవాలో అది కూడా చెప్తాను. ఇది లిథియం అయాన్ బ్యాటరీ. ఇది 3.7 వోల్ట్స్ 2600 మిల్లీ యాంప్స్. 1000 మిల్లీ యాంప్స్ వచ్చి 1 యాంప్, అంటే ఇది 2.600 మిల్లీ యాంప్స్. ఇది దీని కెపాసిటీ. దీనిలోనే రకాలు ఉంటాయి. దీనిలో లిథియం అయాన్ ఉంది, లిథియం ఫెరోఫాస్ఫేట్ ఉంది, ఇలా రకాలు ఉన్నాయి. ఇది లిథియం అయాన్లో 2600 అయితే, ఇది లిథియం అయాన్లో 5000 మిల్లీ యాంప్స్, అంటే 5 యాంప్. ఈ బ్యాటరీ వచ్చేసి 5 యాంప్ బ్యాటరీ. వోల్టేజీ 3.7 వోల్ట్సే, కానీ దాన్ని ఏహెచ్ పెరిగే కొంది దాని కెపాసిటీ పెరుగుతుంది. ఇది వచ్చేసి లిథియం ఫెరోఫాస్ఫేట్ బ్యాటరీ. ఇది వచ్చేసి 3.2 వోల్టేజ్. ఇది 6 యాంప్ బ్యాటరీ. ఇది 6000 మిల్లీ యాంప్స్, అంటే 6 యాంప్ బ్యాటరీ. ఇది లిథియం ఫెరోఫాస్ఫేట్. ఇది వచ్చేసి 2000 సార్లు రీఛార్జ్ చేసుకోవచ్చు. ఈ సెల్స్ వచ్చేసి 1000 టైం రీఛార్జ్ చేసుకోవచ్చు. ఈ 1000ని బట్టే దాదాపుగా మనకి 1000 టైం రీఛార్జ్ చేసుకోవచ్చు. కాబట్టి వాళ్ళు కనీసం 3 ఇయర్స్ అయినా వస్తుంది అని దీన్ని చెప్తారు. దానికన్నా లిథియం ఫెరోఫాస్ఫేట్ ఈ బ్యాటరీస్ వేసుకుంటే మీకు ఇంకా లైఫ్ చాలా వస్తుంది, చాలా బాగుంటుంది. ఈ బ్లాస్టింగ్ ఇష్యూస్ ఉంటాయి ఈ బ్యాటరీస్కి కాస్త బ్లాస్టింగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి వీటితో కొంచెం జాగ్రత్తగా ఉండాలా. ఇది వచ్చేసి లిథియం ఫెరోఫాస్ఫేట్ బ్యాటరీ. ఇవన్నీ ఓల్డ్ మోడల్. ఇప్పుడు వచ్చేసి లిథియం ఫెరోఫాస్ఫేట్ బ్యాటరీ. ఇది 15 యాంప్స్. ఇది 15 యాంప్స్ బ్యాటరీ. ఇది ఒకటే బ్యాటరీ, అంటే ఇదే బ్యాటరీ కొంచెం సైజు పెరిగిందనమాట. 15 యాంప్స్ బ్యాటరీ. ఇవి లిథియం అయాన్ బ్యాటరీస్ వచ్చేసి ఇలా సెల్ హోల్డర్స్తో బ్యాటరీస్, నెంబర్ ఆఫ్ బ్యాటరీస్ వేసి ఇలా తయారు చేస్తారు. బ్యాటరీ తయారు చేయటం విశేషమేం కాదు, కానీ ఈ హోల్డర్స్ తీసేసి మీకు తయారు చేసి ఇస్తే ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు వేరియేషన్ వస్తుంది. ఇవన్నీ హోల్డర్ అవసరంలే, ఒక కవర్ వేసి అంటియచ్చు. కానీ సేఫ్టీ మెథడ్మెంట్ పాటిస్తే దాన్ని బట్టి మీకు కాస్ట్ పెరుగుతుంది. ఎవరో పక్కన వాళ్ళు తక్కువకి ఇస్తున్నారులే, వాళ్ళ దగ్గర తీసుకుందాంలే, అంతెందుకు అయింది అనుకుంటే నష్టపోయేది మనమే. ఇదిగో ఇది కంపెనీ బ్యాటరీ. ఈ బ్యాటరీ పాపం ఇంతవరకు వాళ్ళ ఇచ్చారు, కానీ ఇది పని చేయకపోవడం వల్ల రెస్పాన్సిబిలిటీ లేక పక్కన పడేశారు. బ్యాటరీ చేయించుకోవడం పెద్ద విశేషమేం కాదు, కానీ దానికి రెస్పాండ్ అయ్యి చేసేవాళ్ళు ఉండాలి. అది కరెక్ట్గా ఉండాలి. కాబట్టి ఎవరికైనా బ్యాటరీస్ తయారు చేసుకోవాలనుకుంటే మీ బండి మోడల్ని బట్టి, దాని కెపాసిటీని బట్టి, అంటే పట్టే బూట్ స్పేస్ని బట్టి మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో బ్యాటరీ తయారు చేసిస్తాను. ఇవి వచ్చేసి వేరే బ్యాటరీ వెహికల్కి తయారు చేయడానికి ఓకేనా బండికి. అది వచ్చేసి 30 AH బ్యాటరీ. అది వాళ్ళు 45 AH కావాలని అడిగారు, అందుకనే ఈ సెల్స్లు తెప్పించాను. అంటే వాళ్ళకి 50 కిలోమీటర్స్ ఆ రేంజ్లో వస్తుంది, 80 దాకా కావాలన్నారు. అందుకని ఇలా బ్యాటరీస్ తెప్పించాను. ఇవి బ్యాటరీస్. తర్వాత వచ్చేసి ఇవి బ్యాటరీ హోల్డర్స్. ఇవి ఫిట్ చేసుకుంటే ఏంటంటే బ్యాటరీకి స్పేస్ వస్తుంది. స్పేస్ రావటం వల్ల షార్ట్ సర్క్యూట్ జరగకుండా ఉంటుంది. ఇది తీసేస్తే 4 ఏళ్ళు తగ్గుతాయి. ఈ 4 ఏళ్ళు చూసుకుంటే ఇబ్బందుల్లో పడతాం. కాబట్టి మంచి బ్యాటరీస్ ₹1 పోయినా చేసుకుంటే అద్భుతంగా పనిచేస్తాయి. దానిలో మాత్రం అనుమానం లేదు. ఇది వచ్చేసి BMS, దానిలో వేసే BMS. ఇది మీకు ఎవరికైనా కావాలంటే బ్యాటరీ చేసిస్తాను. ఒంగోలులోనే మాది.
బ్యాటరీ చేసిన తర్వాత కూడా నెక్స్ట్ మేకింగ్ వీడియో అది పెడతాను. తర్వాత వాళ్ళు వాడుకున్న తర్వాత రివ్యూ కూడా పెడతాను. కావాల్సిన వాళ్ళు చేయించుకోండి. నేను వేరే బిజీగా ఉండటం వల్ల నేను వీటి గురించి కొంచెం దూరంగా ఉన్నాను. కొంచెం ఇప్పుడు ఫ్రీ అయ్యాను కనుక మీకు ఏ విధంగా కావాలన్నా ఆ విధంగా చేసిస్తాను. నెంబర్ 1గా పనిచేస్తాయి, అద్భుతంగా పనిచేస్తాయి. కనుక ఎవరికైనా కావాల్సింటే నన్ను కాంటాక్ట్ చేయండి.